ఇప్పుడు ఈ పుచ్చకాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రజలు ఇవే కావాలని అడిగి మరీ కొనుక్కుంటున్నారు. పైకి పుచ్చకాయ పచ్చగానే ఉంటోంది. కోసి చూస్తే ఎరుపు రంగు కాకుండా పసుపు రంగు ఉంటోంది. ఎరుపు కాయలతో పోల్చితే పసుపు కాయల్లో గింజలు తక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ప్రజలు ఇవే కావాలని కొంటున్నారు. మహిళల్లో అధికంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యమైనది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు తీసుకునే అనేక చర్యల్లో ఆహారం ఒకటి. సరైన ఆహారం తింటే శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి కాకుండా నివారించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించే ఆహారాల్లో పుచ్చకాయ ముఖ్యమైంది. ఇది రుచికి ఎంత కమ్మగా ఉంటుందో దానివల్ల చాలా ప్రయోజనాలు కూడా అంతే అధికంగా ఉన్నాయి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో ఈ పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ వ్యాధులను దూరం చేస్తాయి. పుచ్చకాయ క్యాన్సర్ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడతాయి. అందుకే పుచ్చకాయ వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. జపాన్ ప్రజలు ఈ పుచ్చకాయలను ఎక్కువగా పండిస్తున్నారు. ఈ సంవత్సరం ఇండియాలో ఇవి అందరికీ కొత్తగా అనిపిస్తాయి. రైతులు కూడా వీటిని పండించేందుకు ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ వచ్చే సంవత్సరం ఇవి అందరికీ తెలిసిపోతాయి. అందువల్ల రైతులు కూడా వీటిని పండిస్తారు. గింజలు చాలా తక్కువ, రుచి ఎక్కువ కాబట్టి వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తమిళనాడులోని తేని జిల్లాలో ఇలాంటి పసుపు రంగు పుచ్చకాయలు కనిపిస్తాయి. తేని జిల్లాలో గంపం, చిన్నమనూరు, కడలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పుచ్చకాయలను పండిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు అమ్మేవారు రోడ్డు పక్కన దుకాణాల్లో ఇలాంటి పసుపు పుచ్చకాయలను అమ్ముతూ కనిపిస్తారు. మార్చి నుంచి అన్ని చోట్ల వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు పుచ్చకాయ తినటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ సీజన్లో వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్లను రక్షిస్తుంది. ఈ కొత్త రకం పుచ్చకాయలను సాగు చేయటం వల్ల స్థానిక రైతులు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. పసుపు పుచ్చకాయలో విటమిన్ బి, విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలుంటాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.